తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ద్వారా ఏర్పరిచిన అన్న జనార్దన్ క్యారెస్ పేదలకు భోజన వితరణ కార్యక్రమం 650 రోజులు పూర్తయిన సందర్భంగా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపక సుబ్బు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 650 రోజులను సూచిస్తూ ప్రత్యేక కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. దివంగత కింజరపు ఎర్రం నాయుడు జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుకూరు సాయిరాం వర్మ ఆధ్వర్యంలో పేదలకు భారీ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చేందుకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరిట నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తే వైసీపీ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విమర్శలు సహేతుకంగా ఉండాలే తప్ప వ్యక్తిగతంగా ఉండరాదని అన్నారు. రాజకీయ విమర్శల్లో కుటుంబ సభ్యులను లాగడం బాధాకరమని అన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సాయిరాం వర్మ యూత్ ఫోర్స్, అడప జగదీష్, మండపక నాగబాబు, కర్రి వీరబాబు, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పరిచిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ దేశ చరిత్రలోనే 650 రోజులు పూర్తి అయిన శుభ సందర్భముగా మరి ఈరోజు ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తున అన్నదానం జరిగింది. మరి ఆనాడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్ పెట్టి 5 రూపాయలకే పేదవాడికి కడుపు నింపారు. మరి అధికార పార్టీ వారు నవరత్నాలు అని నవరంధ్రాలు కూడా మూసేశారు. 2 ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఒకటి 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ తీసేసి నోరు కట్టారు. 2 నా తోటి అక్క చెల్లెళ్ళందరికీ మద్యపాన నిషేధమని అబద్ధం చెప్పి చెవులు మూశారు. అలాగే నవరత్నాలని నవరంధ్రాలు మూసేశారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్రమంతటా 175 నియోజకవర్గాల్లో మరి వివిధ సేవా కార్యక్రమాలు చేస్తుంది. అదేవిధంగా ఈరోజు మాజీ మంత్రివర్యులు మన కింజరపు ఎర్రనాయుడు గారి జయంతి ఉత్సవాల్లో కూడా మరి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాము. అదేవిధంగా 2 ముక్కలు మరి తెలుగుదేశం పార్టీ గురించి చెప్పాలంటే, నారా చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటు అంటున్నారు. ఆయన నిజంగా వెన్నుపోటు పడిసింది వాళ్ళ కుటుంబ సభ్యులకి పొడిశారు. ఎందుకంటే నా ప్రజలు నా రాష్ట్రం అని వాళ్ళ భార్యకి పిల్లలకు దూరం అయ్యి మరి వెన్నుపోటు పొడిశారు. అంతేగాని ప్రతి వైసీపీ మోకలో వెన్నుపోటు ఎన్టీఆర్కి అంటున్నారు. ఎన్టీఆర్కి వెన్నుపోటు పడలేదు, హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోయారు. అదేవిధంగా చాలామంది వైసీపీ మోకలో ప్రతివాడు కూడా పప్పు అంటున్నారు. కానీ నారా లోకేష్ గారు ప్రతి పేదవాడి ఇంట్లో పప్పు అన్నమే తింటాడు. ఎందుకంటే ప్రతి పేదవాడి ఇంట్లో జరిగేది పప్పు అన్నమే. అందుకనే ఆయన ఎన్నో కోటేశ్వరుడు కావచ్చు, వాళ్ళ మాంగారు బాలకృష్ణ గారు కావచ్చు, బిర్యానీ తినచ్చు. కానీ ప్రతి పేదవాడి ఇంటికి వచ్చి పప్పు అన్నంతో పెడుతున్నారు. మరి మరొక్కసారి చెప్తున్నాం, ఖబర్దార్ లోకేష్ గారు కానీ పప్పు అంటే మీకు చాలా దారుణంగా ఉంటుంది. మరి ఈ పేదవాడిని కూడా మీరు పప్పు అన్నంతో ఎటకారిస్తున్నారు. అది కూడా మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, టీడీ జనార్దన్ గారు ఆదేశాలతో మరి ఈరోజు రాష్ట్రమంతటా ఫౌండేషన్ ద్వారా అధికారం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పేదలకు ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఏలూరు జిల్లా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ మా చెరుకూరి హరికృష్ణని నిన్న రోజు చాలామంది వైసీపీ మొక్కలు దాడి చేయడం మేము చాలా ఖండిస్తున్నాం. ఇది హైకమాండ్కి తీసుకెళ్ళాం. మరి చెరుకూరి హరికృష్ణ గారు గమ్మును కోలుకుని మరి అక్కడ ఎమ్మెల్యే గారు కలవడం జరిగింది. ఆయన పార్టీకి మరెన్నో సేవలు అందించాలని, అదేవిధంగా ఈ పార్టీకి అండగా ఉన్న మన సోదరుడు చెరుకూరి సాయిరాం వర్మ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు. జై హింద్.